జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. జీవమునకు పోవు ద్వారము ఇరుకైనది, మార్గము కష్టమైనది, కొలది మందియే ఈ మార్గమును కనుగొందురు అని తన జీవితం ద్వారా తెలియచేస్తున్నటువంటి పునీత తెక్లా గారు. పునీత తెక్లా టర్కీలోని నికోనియా స్థానిక నివాసి. పునీత పౌలు గారి సువార్త ప్రయాణంలో చేసిన బోధనల వల్ల ఆమె క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. ఆ మరుక్షణం నుండి పునీత పౌలు గారి సలహా మేరకు ఆత్మల సంరక్షణకై శ్రమింప తన జీవితాన్ని అర్పించారు. పౌలు గారిని పిసిదియాలోని అంతియోకు వరకు, మైరా సెతాసియా వరకు వెంబడించారు. ప్రభు వాక్కును అంగీకరించి వాక్కు ప్రకారం జీవించుటలో ఎదురైన 3 వేదనలను అనుభవించారు. ఇరుకు మార్గంలో విశ్వాసిగా, కన్యాశ్రీగా, వేదసాక్షిగా వెలుగొందారు. శ్రీసభ మృతుల కొరకు చేయు ప్రార్థనల యందు పునీత తెక్లా అనుభవించిన 3 వేదనలను సూచనగా ఇస్తోంది. అన్యులైన తల్లిదండ్రులచే అనాథలుగా ఇంటి నుండి వెలివేయబడటం మొదటి వేదనగాను, క్రూర మృగాల మధ్యకు త్రోయబడటం రెండవదిగాను, సజీవ దహన మరణానికి గురి కావడం మూడవదిగాను శ్రీసభ గుర్తిస్తుంది. కానీ ఇలాంటి ప్రతి విపత్కర సందర్భములో అద్భుత రీతిగా భద్రంగా బయటపడగలిగింది. తుదకు సెలూసియా నగర సమీపంలో ఉన్న మఠ నివాసంలో సాధారణ మరణం పొందినట్లు చరిత్ర వివరిస్తుంది. ఆమె తన విశ్వాసం కొరకు అనుభవించిన మహావేదనలకు గాను శ్రీసభ ఆమెను వేదసాక్షిగా పరిగణించింది. ఆమె సమాధిపై నిర్మించిన చర్చి క్రైస్తవ ప్రపంచంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా వెలుగొందుతుంది. ప్రార్థన. ఓ దేవా, మీ వాక్కు ప్రకారం జీవించటానికి కావలసిన దృఢ విశ్వాసాన్ని మాలో పెంపొందించండి. ఆమేన్.